కాదని స్పష్టం చేస్తూ వచ్చారు. వేరాస్ నిన్న అజీజ్ గారు అనుకుంటాను ఒక బోర్డు చైర్మన్, ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మీరు చదివే ఉంటారు, ఫస్ట్ గా మీకే వచ్చి ఉంటుంది డెఫినెట్గా. మీరేమంటారండి దాని మీద? అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. 99 టీవీ ప్రేక్షకులకు మరియు నా తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం సార్. సార్, ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైతే నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది ఏమిటంటే, ఐ విల్ టెల్ యూ, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాం. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టీకరణ. ఇది ఒక ప్రముఖ వార్తాపత్రికలో మెయిన్ ఎడిషన్ లో వచ్చినటువంటి వార్త. అదే విధంగా ఇంకో వార్తాపత్రికలో ఏమని వచ్చిందంటే, వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు, వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని చెప్పానా లేదా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. ఆంధ్రజ్యోతి వార్తల్లోని అంశాలపై ఆరా, ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా, నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వివరణ ప్రకటనను ఉపసంహరించుకుంటూ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఆ శాఖ కార్యదర్శి ఆదేశం. 4 కాదు 50 మంది ఇంటి దొంగలు ఉన్నారని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. ఇదంతా వ్యవహారంలో సార్, యాక్చువల్ గా ఏంటంటే, ఒక నోటిఫికేషన్ ఏదైతే 2వ తారీఖున పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో, అదే రోజున ఏంటంటే వక్ఫ్ బోర్డు యొక్క కమిటీ మీటింగ్ అనేది అదే రోజున పెట్టుకున్నారు. పాలక మండలి మీటింగ్ ఆ రోజునే పెట్టుకోవడం వల్ల ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మనం ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే మేజర్ గా కమర్షియల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, ఆ ప్రాపర్టీస్ ని మనం లీజ్ కి ఇద్దాము అని చెప్పేసి, అంటే అది లీజ్ కి ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకోవటం. కానీ ఈ యాక్చువల్ గా 2వ తారీఖు మీటింగ్ ఏంటంటే, దాదాపు 10-15 రోజుల క్రితం వాళ్ళు ఫైనల్ చేసుకున్నటువంటి ఎజెండా. దాని తర్వాత అదే రోజు యాదృచ్ఛికంగా ఏంటంటే పార్లమెంట్ లో బిల్ వచ్చింది. సో ఆ విధంగా అది కోయిన్సిడెంట్ అయింది. కాబట్టి దాంట్లో ఏంటంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, మనం ఈ స్థలాల్ని ఏంటంటే కమర్షియల్ పర్పస్ కి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో, ఆ ఆదాయాన్ని ముస్లిం సమాజంపై మనం దీన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పేసి. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను సార్. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇద్దాము అని చెప్పేసి ఏదైతే తీసుకొచ్చారో, అందులో మీకు ఒక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, వక్ఫ్ సెంట్రల్ యాక్ట్ అనేది మోస్ట్ సెక్యులర్ యాక్ట్. ఎందుకు నేను సెక్యులర్ యాక్ట్ అన్నానంటే, గతంలో కూడా నేను చెప్పుకున్నాను, ఇది లీజ్ కి కేవలం ముస్లింలకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది, యాక్ట్ ముస్లిం ఏతరులకు కూడాను ఇవ్వచ్చు. ఏది ఇప్పుడున్న యాక్ట్ కాదండి, ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ కాదు, ఇంతకు ముందు గతంలో ఉన్న యాక్ట్ కూడాను అదే చెప్తుంది. కాబట్టి దీనిపై వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో, ఆ ఆదాయాన్ని కేవలం మన్షాయ వక్ఫ్ అంటారు. మన్షాయ వక్ఫ్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద వాకిఫ్. అతను ఎవరైతే దానికి డొనేట్ చేశాడో, అతని యొక్క ఇంటెన్షన్ ఏంటి, అతను దేనికోసం అని చెప్పేసి అతను డొనేట్ చేశాడో, ఆ ఇంటెన్షన్ కోసం దాన్ని వాడాలి. ఆ డబ్బులు ఆ ముస్లిం సమాజంపై ఆ ఇంటెన్షన్ కోసం దానిపై ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే, ముస్లిం ఏతరులకు కూడాను ఆ ప్రాపర్టీస్ లీజ్ కి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ఇది మీరు ఎందుకు ఈ టైంలో తీసుకున్నారు నిర్ణయం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇమ్మీడియట్ గా దానికి ఆపోజిట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో, బ్లూ మీడియా కానివ్వండి, లేకపోతే ఇతర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ఇది ఏ రకంగా ట్రోల్ చేశారంటే, ఇదేదో అటువైపు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా ఇటువైపు ఏమో వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడాను స్వాహా అయిపోతున్నాయి, అమ్మేయడానికి తీసేశారు. వక్ఫ్ ఆస్తు అమ్మడానికి తీసింది కాదండి. ఆ నోటిఫికేషన్ చాలా స్పష్టంగా ఏంటంటే, 2 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఎవరికైనా కమర్షియల్ పర్పస్ కి మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే గనక, ఆ ప్రపోజల్స్ మాత్రమే తీసుకొని మీరు రండి అని చెప్పేసి. కానీ దీన్ని సోషల్ మీడియాలో, దాని తర్వాత మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు దాన్ని విపరీతంగా ఇచ్చేయడం వల్ల ముస్లిం సమాజం అపోహకి లోనైంది. అప్పుడు దాని గురించి ఇమ్మీడియట్ గా ఈ టైమింగ్ కరెక్ట్ కాదు, నువ్వు ఈ టైంలో ఎందుకు అని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక అంశం సార్. ఇప్పుడు 2వ అంశం, మీరు ముస్లిం ఏతరులు అన్న సబ్జెక్ట్ ఏదైతే తీసుకొచ్చారో, యూటర్న్ తీసుకున్నారు, వీటర్న్ తీసుకున్నారు, లేకపోతే హెచ్ టర్న్ తీసుకున్నారు, ఎటువంటి టర్న్ తీసుకోలేదండి.
బాబు గారు చాలా స్పష్టంగా ఏంటంటే డే 1 నుంచి ఒకే మాట మీద ఉన్నాడు ఆయన. మీరు గమనిస్తే కనుక లడ్డూ వ్యవహారం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లెట్ us లడ్డూ confine వ్యవహారం ourselves to వక్ఫ్ అండి. లడ్డూ గురించి ఎందుకు మీకు? మీ ఇంట్లో జరుగుతున్న లేదు, వేడి సార్, గురించి సార్, సార్, మాట్లాడండి, పక్కింట్లో జరుగుతున్నది మీకు ఎందుకు? ఏమండి మీరు మరి అలా లడ్డూ చెప్తే గురించి ఎలాగ ఎందుకు సార్? మాట్లాడతారు? ఇన్ వాట్ వే యూఆర్ గురించి కన్సర్న్డ్ ఎందుకు విత్ లడ్డూ? మాట్లాడతారంటే ఐఎమ్ ఇది ఆస్కింగ్ మరి యూ సార్. బాగుందండి. ఆ మీరు టైంలో- వక్ఫ్ గురించి ఆ మాట్లాడుకుంటాం, టైంలో- లడ్డు గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు, హిందువులు ఏమండి మాట్లాడుకుంటారు. ఆ టైంలో చేసినటువంటి స్టేట్మెంట్ అండి. ఉమ్. నేను లడ్డూని కించపరుస్తూ మాట్లాడలేదు, నౌజుబిల్లా, లేకపోతే కనుక దానికి మీ నేనే తక్కువ చేసి సమాజంలో మాట్లాడలా. ప్రసాదం నేను ఇస్తే ఎందుకు తీసుకునే చెప్తాను వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వేరే ఏమండి, మీరు అది ఇఫ్తార్ ఇప్పుడు- విందిస్తే ఇప్పుడు- అందరూ ఇప్పుడు- వచ్చి మీ ఇప్పుడు విందులో అది- పాల్గొనాలి. అది- తిరుపతి అది స్వామి అప్రస్తుతం. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది- ఇస్తే అది తీసుకోరు మీరు. అప్రస్తుతం అండి అది. మీరు అది తీసుకుంటారా? అప్రస్తుతం. మీరు తీసుకుంటారా? ఐఎమ్ ఇది ఆస్కింగ్ యూ. అప్రస్తుతం. మీరు 100 సార్లు ఇస్తే 100 సార్లు తీసుకుని ఉన్నాను సార్ నేను. మీరు అది అప్రస్తుతం. మీరు అనవసరంగా మీరు లేవనెత్తారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడి ఉండేవాడిని కాదు. అది నేను చాలా స్పష్టంగా ఏంటంటే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి నేను కోట్ చేశానండి. ఉమ్. అంటే మా నోట్ నుంచి మీరు కనీసం లడ్డు అన్న మాట వినడానికి కూడా సిద్ధం లేదు. కానీ లడ్డు తినడానికి ఇష్టపడిన వాళ్ళతో లడ్డు గురించి ఏం మాట్లాడతానండి? స్వామి ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడిన వాళ్ళతో ఏం మాట్లాడమంటారు చెప్పండి సార్. మా వక్ఫ్ బోర్డ్ లో రావాల్సిన అవసరం ఏంటండి? ఆ? మీరు కనీసం మా నోట్ వక్ఫ్ బోర్డ్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. ఐ బీన్ టెల్లింగ్ యూ ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ బీయింగ్ రన్ బై గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. వేరాజ్ మీరు తాపకి టీటీడీ గురించి ప్రస్తావన, టీటీడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాంట్లో మీరు జోక్యం చేసుకోవటం కానీ వేలు పెట్టడం కానీ మీరు చెయ్యలేరు. మీరు దాంట్లో మాకు అవకాశం కల్పిస్తారా? మీరు స్వామి మీద మీరు విశ్వాసం ప్రకటించరండి. స్వామి మీద విశ్వాసం ప్రకటించి మీ గడ్డం తీసేసి టోపీ తీసేసి నామం పెట్టుకొని రండి, అవకాశం కల్పిస్తారు.